మనం ఇంతకు ముందరి వీడియోలో సంగీతమూర్తి త్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారి గురించి తెలుసుకున్నాము. అయితే ఈ వీడియోలో మనం సంగీతమూర్తి త్రయంలో ఇంకొకరైన శ్యామశాస్త్రి గారి గురించి కూడా తెలుసుకుందాము. కాంచీపురంలో కామాక్షి అమ్మవారికి కుడివైపున అంటే మనకి ఎడమ వైపున ఎత్తైన అరుగులు చుట్టూ ఉంటాయి. అందులో ఒక చోట కాళీదేవి గుడి కనపడుతుంది. అయితే అందులో ఇది వరకు బంగారు కామాక్షి ఉండేది. మన దేశంలో దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు కాంచీపురం మీద కూడా దాడికి వచ్చారు. అప్పుడు ఆ బంగారు కామాక్షిని కాపాడుకోవటానికి ఆ అర్చన పరంపర వారు ఆ అమ్మవారిని తీసుకెళ్తూ ఆ తల్లిని కాపాడుకుంటూ రకరకాల రాజ్యాలు దాటుతూ ఎక్కడికి వెళ్ళినా పూజ ఆపకుండా అలా వెళుతూ ఉంటే తంజావూరు ప్రభువు సంతోషించి ఆయన తన రాజ్యంలో అమ్మవారికి ఆలయం కట్టించారు. అక్కడ ఇప్పటికీ అమ్మవారి మందిరం ఉంటుంది. ఆ బంగారు కామాక్షి తల్లి అర్చన పరంపరకు చెందిన వారే శ్యామశాస్త్రి గారు. ఆయన ఆ తల్లిని ఉపాసిస్తూ ఆవిడపై ఎన్నో అద్భుతమైన కీర్తనలు రచించారు. ఆ సమయంలో ఉత్తర భారతదేశం నుంచి ఒక సంగీత విద్వాంసుడు వచ్చారు. ఆయన అన్ని రాజ్యాలకు వెళ్ళి తన పాండిత్యం ప్రదర్శించి అక్కడున్న సంగీత విద్వాంసులను ఓడించి తాను ప్రతిభావంతుడు అని వాళ్లతో పత్రాలు రాయించుకొని తిరుగుతూ ఉండేవారు. అలా తంజావూరుకి కూడా వచ్చారు. రాజాస్థానంలో ఆయనదే పైచేయి అయింది. రాజ్యం యొక్క గౌరవం పోవలసిందేనా అని ఆలోచిస్తూ ఉంటే ఒకరు శ్యామశాస్త్రి గారిని పిలవండి అని సలహా ఇచ్చారు. ఆయన అమ్మవారి కోసం గానం చేస్తారు కదా, మరి వస్తారా అంటే భక్తితో పిలిస్తే ఆయన తప్పకుండా వస్తారు, పైగా రాజ్యం యొక్క పరువు ప్రతిష్ఠ కూడా కదా, తప్పకుండా వస్తారు అన్నారు. అయితే మొత్తానికి శ్యామశాస్త్రి గారిని పిలిచారు. ఆయన అమ్మవారి పూజ చేసి అమ్మవారి సేవలో తాంబూలం ప్రధానం కాబట్టి తాంబూల సేవనం చేసి వచ్చారు. వచ్చి కూర్చోవటం ఆలస్యం, ప్రతిభా ప్రదర్శనం జరిగింది. ఆ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారు శ్యామశాస్త్రి గారి పాదాల మీద పడి మీ వంటి సంగీత విద్వాంసుడిని ఎక్కడా చూడలేదు అన్నారు. ఆ విధంగా శ్యామశాస్త్రి గారు రాజ్య ప్రతిష్ఠ నిలిపారు. ఆ వచ్చినతనేమో తన పత్రాలన్నీ చింపి ఈయన పాదాక్రాంతుడు అయ్యాడు. ఉపాసనా బలం కలిగిన వాగ్గేయకారులు కేవలం సంగీత ప్రతిభ మాత్రమే కాకుండా ఉంటారు. ఆయన రచించిన స్వరజతులు పాడేవారికి తెలుస్తుంది ఆయన పాటలోని మాధుర్యం. పాడడం అయితే అంత తేలికేమీ కాదు, కానీ వినేటప్పుడు చాలు అనలేనంత మాధుర్యాన్ని పెట్టారు ఆ పాటలో ఆయన. ఒకసారి శ్యామశాస్త్రి గారు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు అమ్మవారిని ఉద్దేశించి ఒక కీర్తన రచించి పాడారు. అదెలా ఉంటుందో నేను పాడి వినిపించలేను, కానీ చదివి వినిపించగలను. దురుసుగా కృపజూచి సంతత మరోగ దృఢ శరీరముగ సలుపునను. ఇక్కడ దురుసుగా అంటే మనం పట్టించుకోకపోయినా అవతలి వారు వచ్చి చొరబడిపోవడాన్ని దురుసు అంటాము. అయితే ఆయన ఇక్కడ ఏమంటున్నారంటే, దురుసుగా నీ దయ చూపించాలి తల్లి, నాకు రోగం లేని దృఢమైన శరీరాన్ని ఇవ్వు అని అమ్మవారిని వేడుకుంటున్నారు. అసలు అమ్మవారిని అమ్మా నీ దయ చూపించు అని ఇంతకన్నా తీయగా వేరెవరైనా వేడుకోగలరా? ఇంతేకాదు ఆయన అమ్మవారిని ఎంతో గొప్పగా కీర్తించారు. అదేంటంటే, ధారాధరవి నీల కచలసిత సరస కవితా నిచిత సార ఘనసార సితధర హాసిత వారి రుహ వారి వదనోచిత వాగీస వినుత భృతనత నారాయణీ శ్యామకృష్ణ వినుత నా మనవిని విను గిరిసుత. అసలు ఆయన ప్రాస చూస్తుంటేనే ముచ్చటేస్తుంది మనకి. అంతేకాకుండా కనకశైల విహారిణి కామకోటి బాలే సుశీలే అంటూ అమ్మవారిని ఆయన ఎంతో గొప్పగా స్తుతించారు. ఇక సంగీతమూర్తి త్రయంలో మరొకరైన త్యాగరాజస్వామి వారి విషయానికొస్తే, అసలు వాగ్గేయకార తత్వం చెప్పడానికి ప్రధాన ఆధారంగా కనపడుతూ ఉండేదే ఆయన. ధాతు మాతు ఇచ్చిన వాళ్లే వాగ్గేయకారులు అన్నట్టయితే అటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ నాదోపాసకులు అని చెప్పగలగాలి అంటే ఉపాసనా బలంతో సంగీతమైనా చేయాలి, లేదా సంగీతాన్నైనా ఉపాసించాలి. మరది ఎలా చేస్తారు అంటే, 7 స్వరాలకు కూడా అధిదేవతలు ఉంటారు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క స్వరం అధిదేవత. ఏ స్వరానికి ఎవరు దేవత, ఏ దేవతని ఎలా పూజించాలి, ఏ పదార్థం నివేదించాలి, ఎటువంటి కుసుమాలివ్వాలి, దీనికి సంబంధించిన మంత్ర విశేషం ఏమిటి, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. నాద సంబంధమైనవి ఎన్నో శాస్త్రాలున్నాయి. యోగ శాస్త్రాలలో ఈ రహస్యాలు కనబడుతూ ఉంటాయి.
పతంజలిది ప్రధానంగా రాజయోగము. అది కాకుండా హఠయోగము, మంత్రయోగము, లయయోగము అంటూ కూడా మరెన్నో యోగాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్న యోగాలలో మనం ఆఖరిగా చెప్పుకున్న లయయోగం ఏదైతే ఉందో దాన్నే నాదయోగం అంటారు. యోగం ఏదైతే ఉందో అది నేరుగా ముక్తిని ఇవ్వదు. యోగము చిత్తశుద్ధిని ఇచ్చి వేదాంత మార్గానికి సహకరిస్తుంది. కేవలం యోగముతో తరించిపోతాం అనుకోవడానికి లేదు. యోగానికి భక్తి, జ్ఞానములు కలిస్తేనే పరిపూర్ణత. యోగములన్నిట్లోకి శంకరులు ఒప్పుకున్నది నాదయోగం ఒక్కటే. ఆ నాదయోగం పెద్ద శాస్త్రము. అందులో శబ్దబ్రహ్మ ఉపాసన ఇత్యాదులు చాలానే చెప్పబడ్డాయి. ఆ ఉపాసన చాలా జాగ్రత్తగా చేయగలిగితే గనక మామూలు చెవితో వినలేని శబ్దాలు కూడా వినపడతాయి. అవి కూడా యోగములో ముందుకు వెళుతున్నామనడానికి సూచనగా కొంతకాలం ఒక శబ్దం, అటుపై మరొక శబ్దం, ఆ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క నాదం వినపడుతూ ఉంటుంది. ఇదంతా నమ్మకం కాదు, నాదశాస్త్రం. అది చేస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. నాదయోగం గురించి శివపురాణంలో కూడా చెప్పబడి ఉంది. నాదయోగంలో స్వరాలు, వాటి దేవతలు, వాటి విశేషాలన్నీ చెప్పబడ్డాయి. ఒక్కొక్క స్వరానికి స్థానం ఏంటో చెప్తారు. దాన్ని బట్టి ఎలా ఉపాసన చేయాలో తెలుసుకోవాలి. మామూలు మనుషులకి స్వరాలు అంటే సౌండ్ ఫామ్స్, కానీ త్యాగరాజస్వామి వారికి స్వరాలు అంటే దేవతలు. అవి ఎక్కడున్నాయి అంటే ఆయన చెప్తారు, శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఉపాసనా బలం లేకపోయినా, మంత్రతంత్రాలు తెలియకపోయినా స్వరం దేవత అని దండం పెట్టచ్చు కదా. భక్తిగా స్వరాన్ని, అక్షరాన్ని నమస్కరించి సాధన చేస్తే అదే మంత్రం అవుతుంది. ఇక ఆ స్వరాలు ఎక్కడున్నాయి అనే విషయానికి వస్తే ఆయన అంటారు, నాభిహృత్ కంఠరసన నాసాదుల యందు శోభిల్లు. అంటే నాభి, హృదయం, కంఠం, నాలుక, నాసములు ఇక్కడ స్వరాలు తిరుగుతున్నాయి అని ఆయన అంటారు. అలాగే ధరరుక్ సామాదులలో వరగాయత్రి హృదయమున, సురభాసుర మానసమున, శుభత్యాగరాజు నీయడ శోభిల్లు. అంటే గాయత్రిలో 7 స్వరముల స్థానాలు చూపించవచ్చు. గాయత్రి మంత్రంలో ఈ సప్తస్వరముల సూక్ష్మ రూపములు దాగి ఉన్నాయి. అలాగే ఓంకారం నుండి సప్తస్వరాలు పలికాయి అన్నారు. అసలు నాదము అని ఎందుకన్నారు? ఈ అనుమానం అందరికీ రావచ్చు, రాకపోవచ్చు. కానీ దీనికి కూడా సమాధానం ఉంది. నా అంటే ప్రాణం, దా అంటే అగ్ని, ప్రాణం అంటే వాయువు, వాయువు అగ్ని కలవడం చేత శబ్దం ఏర్పడుతుంది. అందుకే నాదము అంటారు. ఇంత చక్కటి విజ్ఞానం మన సంస్కృతి తప్ప వేరెవరివ్వగలరు? అసలు నాదం యొక్క మొదటి అభివ్యక్తి ఏంటంటే ఓంకారం. ఓంకారం నుండి విస్తరించి వర్ణములు, స్వరములు ఏర్పడ్డాయి. 7 స్వరములకు మూలం ప్రణవం, ప్రణవానికి మూలం ఈ వాయువు, అగ్ని యొక్క కలయిక. ఈ విజ్ఞానమంతా మనకి త్యాగరాజస్వామి వారు చూపించారు. అసలు ఆయన ఏమన్నారంటే, మోక్షము గలదా భువిలో ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై బరిగే. అలాగే ఆయన అన్నారు, సంగీతం ఎంత గొప్పదంటే విద్యగా ప్రదర్శించేది కాదు. సంగీతాన్ని ఎలా వాడితే ముక్తినిస్తుందో తెలుసా? సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదా అన్నారు. ఒకటే భగవంతుడి వైపు ప్రయాణించేదే సన్మార్గము. నువ్వు ఏది చేసినా ఆయనకి అభిముఖంగా ఉందా అని చూసుకోవాలి. ధర్మం, భక్తి ఇవే ఆయనకి అభిముఖాలు. భక్తి లేకపోతే సంగీతంలో ప్రయోజనం ఏముంటుంది అనేదే ఆయన ప్రశ్న. అసలు సంగీతం ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు చేశారు అని ఆలోచిస్తే దాని విలువ మనకి తెలుస్తుంది. ఎప్పుడైనా ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తే అప్పుడే దాని విలువ మనకి తెలుస్తుంది. అందుకే సంగీతాన్ని ముందర ఎవరు ఉపాసించారో మనం తెలుసుకోవాలి. మరి ఎవరు ఉపాసించారని చెప్తున్నారంటే, భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదులు ఉపాసించే. అంటే భృంగి, శివుడు, హనుమంతుడు, అగస్త్య మహర్షి, నారద మహర్షి ఇలాంటి మహాత్ములు ఉపాసించినదే సంగీత జ్ఞానము. యాజ్ఞవల్క్య స్మృతిలో యాజ్ఞవల్క్య మహర్షి ఒక మాట అంటారు. అదేంటంటే, వీణావాదన తత్వజ్ఞ శృతిజాతి విశారద
తాళజ్ఞశ్చ అప్రయాసేన మోక్ష మార్గం నిగచ్చతి. అంటే వీణావాదన తత్వం తెలిసినవారు, శృతి, తాళము, లయ ఇత్యాదులు తెలిసినవారు ప్రయాస లేకుండా మోక్షం పొందుతారు అని అర్థం. అయితే వీణ వాయించినంత మాత్రాన సరిపోదు, తత్వజ్ఞ అనే మాట ముఖ్యం. ఆ చిన్న విషయాన్నే త్యాగరాజస్వామి వారు పట్టుకున్నారు. అసలు త్యాగరాజస్వామి వారి గురించి చెప్పుకోవాలంటే మనకు ఒక వీడియో 2 వీడియోలు సరిపోవు. అందుకే ఆయన గురించి మరిన్ని విశేషాలు, సంగీత సాహిత్యాల గురించి, వాగ్గేయకారుల గురించి మరిన్ని విశేషాలు తర్వాత భాగంలో తెలుసుకుందాము. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.